ఈ సీడ్స్ చూడ్డానికి చాలా హార్డ్గా కనిపిస్తాయి, అసలు మిక్సీలో నలుగుతాయా ఇవి అని చెప్పేసి నాకు కూడా మీ లెక్కనే డౌట్ వచ్చింది. లాస్ట్ టైం మనం చేసినాం కదా ఈ చిక్ పీస్ అంటే చోలే చెనా ఉంటుంది కదా, కాబులి చెనా, దాంతో కాఫీ పౌడర్ వేసినప్పుడు చాలా మంది అడిగిరు అక్క డేట్ సీడ్తో కూడా కాఫీ పౌడర్ చేస్తారు, చాలా మంది వేసిరు, నువ్వు కూడా ట్రై చేయని చెప్పేసి అన్నారు. అట్లా అన్నప్పుడు నాకు ఫస్ట్ థాట్ ఏమొచ్చింది తెలుసా, మిక్సీ ఖరాబ్ అయ్యేటట్టుంది, అసలుకి ఈ సీడ్స్ అంత హార్డ్గా ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాను. సరే ట్రై అయితే వేద్దాము అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే మంచి సీడ్స్ అన్ని తీసేసి దానికి మీద ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ లా ఉంటుంది అనమాట, అది కూడా తీసేసేయాలి. ఎండలో ఎండబెట్టితే మొత్తం ఊడిపోతుంది అంతా, ఇట్లా లైట్ బ్రౌన్ గా పేల్ కలర్లు అయిపోతాయి. అవి తీసుకొచ్చి మంచిగా ఒక కడాయిలో రోస్ట్ చేయొచ్చు లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు. ఇక కొంతమంది బొంకలు పెట్టేటోళ్ళు ఉంటారు కదా, బ్రౌన్ గా అయినాయి అన్ని కాఫీ కాదు, మాడగొడితే కాఫీ అవుతుందా, మాడగొడితే అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి. కేఎఫ్సీలో చికెన్ తింటప్పుడు గుర్తురాదు, బయట పానీపూరీలు అవి ఇవి జంక్ ఫుడ్ తినేటప్పుడు అయితే గుర్తురాదు, ఇంట్లో తయారు చేసిన దాంట్లో నుంచి అన్ని రోగాలు వస్తాయి అనమాట వాళ్ళకి. దీంట్లోనైతే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మీరు కాఫీ స్కిప్ చేయాలి, అసలు కాఫీ అడిక్షన్ నుంచి కొంచెం దూరం ఉండాలి అంటే ఇలాంటి హెల్దీ చాయిసెస్ అయితే ట్రై చేయొచ్చు. అసలు దీని కలర్ చూసినా ఎగ్జాక్ట్ కాఫీ లెక్కనే ఉంది. అండ్ గైస్ ఆ మిక్సీలో అయితే అసలు ఇంత కూడా ప్రాబ్లమే లేకుండా ఎంత స్మూత్ గా బ్లెండ్ అయిపోయిందో మంచిగా పౌడర్. లాస్ట్ టైం చేసిన చెనాదన్న కొంచెం లైట్ కలర్ ఉండే కానీ ఇదైతే ఎగ్జాక్ట్ కాఫీ కలర్ లోనే ఉంది. అయితే దీంతో కాఫీ వేసుకుందాం అని చెప్పేసి కొంచెం అంత పౌడర్ నీళ్ళలో వేసి మంచిగా మరగబెట్టినాం, డికాక్షన్ లాగా అయింది. దాంట్లో మనకి ఇష్టం ఉన్నంత కన్సిస్టెన్సీ మిల్క్ వేసుకొని చేసుకోవచ్చు. మా ఇంట్లో స్ట్రాంగ్ గా తాగేటోళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి మిల్క్ నార్మల్ గానే యాడ్ చేసుకున్నాం. మా పోరలు అందరూ అప్రూవ్ చేసిరు, దే ఆల్ లైక్ డెట్ గై. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా, మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి.